హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో తిరువనంతపురం చూసాం కదా, దానికి కంటిన్యూషన్ వీడియో అండి. అంటే సెకండ్ పార్ట్ అనమాట. ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. లగేజ్ తీసుకొని ట్రైన్ అయితే అడిగాము. ట్రైన్ అయితే ఇప్పుడు లేదు అని చెప్పారు. ఇంకా ఆపోజిట్లోనే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. తిరువనంతపురం నుంచి కన్యాకుమారికి డైరెక్ట్ బస్ కానీ ట్రైన్ కూడా లేదనమాట. మధ్యలో ఒక స్టాప్లో అయితే దిగాలి. అదేంటి తిరువనంతపురం నుంచి నాగర్కోయిల్కి అయితే దిగాలి. అక్కడ దిగి కన్యాకుమారి బస్ అయితే ఎక్కాలి. ఇంకా మేము బస్సు అయితే ఎక్కేసాము. ఇక తిరువనంతపురం నుంచి నాగర్కోయిల్కి 2.5 hours అయితే పడుతుంది. ఇంకా అంతవరకు బాగా నిద్రపోవడమే అనమాట. ఎంత నిద్రపోదామన్నా కూడా నాకైతే నిద్ర పట్టలేదండి. వామిటింగ్ సెన్సేషన్ అయితే ఎక్కువ అయిపోయింది. ఎప్పుడు బస్ దిగుదామా అనిపించింది. అందరూ అయితే బాగా నిద్రపోయారు. ఇంకా నాగర్కోయిల్లో దిగి కన్యాకుమారి బస్ అయితే ఎక్కాము. మళ్ళీ బస్సు ఎక్కానా నాయన అనుకున్నాను. ఇదైతే ఒక 15 minutesలో ఇంకా వెళ్ళిపోతాము అని చెప్పారు. ఆల్రెడీ ఒకసారి కన్యాకుమారి అయితే విజిట్ చేసాము. ఇది సెకండ్ టైం అనమాట. కోఇన్సిడెన్స్ ఏం తెలుసా, లాస్ట్ టైం వెళ్ళింది కూడా మార్చి, ఇప్పుడు వెళ్ళేది కూడా మార్చిలోనే వెళ్తా ఉన్నాము. అదే చెప్తారు కదా పెద్దవాళ్ళు, మన పేరు మీద ఇక్కడికి పలానా ప్లేస్ కానీ పలానా బియ్యం గింజ కానీ మన పేరు మీద ఉంటే మనం ఆ దాకా వెళ్తాము అని చెప్పి. అందుకే అండి కన్యాకుమారికి మళ్ళీ మేము సెకండ్ టైం వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతగా ఎంజాయ్ చేయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ధూమ్ధామ్గా అయితే ఎంజాయ్ చేసాము. కన్యాకుమారిలో అయితే దిగేసి రూమ్కి అయితే వచ్చేసామండి. రూమ్కి రాగానే ఫ్రెష్ అయిపోయి నైట్కి డిన్నర్కి ఫుడ్ అయితే తెచ్చారు. ఇంకా ఫుడ్ తినేసి నిద్రపోయాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే లేచామండి. ఎందుకు అనుకుంటున్నారు, కన్యాకుమారికి వచ్చి మెయిన్ ప్లేసెస్ చూడకపోతే ఎలా? అదే అండి సన్ రైజ్, సన్సెట్ అండ్ వివేకానంద స్టాచ్యూకి వెళ్ళాలి కదా. ఇప్పుడైతే సన్ రైజ్కి అయితే వెళ్తా ఉన్నాము. అందరూ వెళ్తా ఉన్నారు. లాస్ట్ టైం బాగా ఎంజాయ్ చేసామంట సన్ రైజ్. ఈసారి ఫుల్ జనాభా ఉన్నట్టున్నారు. ఎక్కడ చూసినా జనాభా ఉన్నారండి. ముందర వెళ్తున్నారు, వెనక వెళ్తా ఉన్నారు. ఫుల్గా ఉంది. మనం కూడా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాం. కరెక్ట్గా సన్ రైజ్ సెట్ దగ్గరికే వెళ్ళబడలేదు. మేము టెంపుల్ లోపల నుంచి లాస్ట్ టైం అయితే చూసాము. అక్కడ బాగా కనబడింది అనమాట. ఈసారి కూడా ఆ లోపలికే వెళ్తా ఉన్నాము. చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో, రష్గా ఉందండి. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బీచ్ దగ్గరికి వెళ్ళినా కూడా చూడండి ఎంత ఫుల్గా ఉన్నారు. అసలు కాలుకైతే అలా గ్యాపే లేదనమాట, అలా ఉన్నారు. అంత బాగుందనమాట. ఈసారి లైటింగ్స్లో పెట్టున్నారు. అబ్బా క్యూ కేక అండి, చాలా బాగుంది. ఈసారి గ్లాస్ బ్రిడ్జ్ అనమాట వచ్చేసింది. ముందుసారి అయితే లేదు. పోయిన ఇయర్ మేము ఇదే టైంకి వస్తే అసలు లేదనమాట గ్లాస్ బ్రిడ్జ్. వివేకానంద స్టాచ్యూ నుంచి తిరువల్లూరు వరకు గ్లాస్ బ్రిడ్జ్ అయితే పెట్టారు. చాలా బాగుంది లైటింగ్స్తో. లాస్ట్ టైము 6 అవ్వగానే లైటింగ్స్ అయితే మూసేశారనమాట, సన్ రైజ్ వచ్చి చూడాలి అని చెప్పి. ఈసారి గ్లాస్ బ్రిడ్జ్ ఉందన్నమాట. ఇంకా లైటింగ్స్ అయితే ఆపలేదు, అట్లనే ఉంది అనమాట. ఇంకా కొద్దిగా వెలుతురు అయితే వచ్చేస్తూ ఉందన్నమాట. ఇంక మొత్తం వెలుతురు అయితే వచ్చేసింది. నా ముందు చాలా గ్యాప్ ఉండిందండి, ఇప్పుడైతే మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. ఇంకా నేను దీనికి ముందుకైతే వెళ్ళాలి. ఎట్టెళ్ళాలబ్బా అనుకొని ఇంకా వెళ్ళలేనని చెప్పి పైకి అయితే ఫోన్ ఎత్తాను. చూడండి వాటరు, సూర్య భగవాన్ వచ్చే వెలుతురు, పైన ఆకాశం చాలా అంటే చాలా బాగుంది కదండి. ఇంకేముంది, ఇంకా వెళ్ళి మన సూర్య భగవాను బయటికి రాకపోతే మనకి డే అని అంటే రోజు అనేది స్టార్ట్ అవుదన్నమాట. ఇంకో సూర్య భగవానుడు బీచ్లో నుంచి అంటే సముద్రంలో నుంచి వస్తూ ఉన్నాడండి. చాలా అంటే చాలా బాగుంది కదండి. వాటర్లో వస్తూ ఉంటే పైన ఆకాశం చాలా బాగుందండి. అందరికీ శుభోదయం అండి. సూర్య భగవాన్ పక్క అలల సౌండ్ వస్తుంటే పైన ఆకాశం చూస్తూ ఉంటే ఆ సన్ రైజ్ అవుతుంటే చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంతంగా ఉందన్నమాట. డే అనేది ఈరోజు నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ సన్ రైజ్ అవుతూ ఉంటే సన్ రైజ్ చూసుకొని సముద్ర స్నానం చేసుకొని ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్తారు. పక్కనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అక్కడ వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. ఇప్పుడేనే కాదు, మార్నింగ్ అనే కాదు, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయినా సరే సముద్ర స్నానం చేసుకొని ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారనమాట. ఇంకా నేను కూడా మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించాను సన్ రైజ్ అయ్యేది. సన్ రైజ్ అయ్యింది చూసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాను. మీకైతే డౌట్ రావచ్చు, ఏమక్క నువ్వు ఒకటే వచ్చావా అని. అవునండి, మా వారు హనీపాప అయితే నిద్రపోతా ఉన్నారు. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదామా. రూమ్కి వచ్చి ఇంకా నేను హనీపాప అయితే ఫ్రెష్ అయిపోయాము. వీళ్ళు ఫ్రెష్ అవుతూ ఉన్నారు. ఇంకా ఫ్రెష్ అవ్వగానే మనము ఫస్ట్
ప్లేసెస్ అయితే వెళ్ళిపోదాము. కానీ ఫస్ట్ మనం టిఫిన్ తినడానికి అయితే వెళ్ళాలి కదా. ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా బయటకు అయితే వెళ్తాను. వాళ్ళు లిఫ్ట్లో అయితే వస్తా అన్నారు. నేను స్టెప్స్ దిగి ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాను. టిఫిన్ తినడానికి అయితే వెళ్తా ఉన్నాము. టిఫిన్ తినే ప్లేస్ మాకు తెలుసు కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇడ్లీ అయితే చాలా బాగుంది. అసలు నేను ఇంట్లో ఇడ్లీ చేసిన తిన్ను, బయట ఇడ్లీ చేసిన తిన్ను, అసలు ఇడ్లీయే నాకు నచ్చదు. అలాంటిది ఇక్కడ ఇడ్లీ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఆ ప్లేస్కి అయితే వెళ్ళి ఇంకా ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టేసాం. ఇడ్లీ అయితే చెప్పేసాము 4 ప్లేట్స్ అని. ఇంకా ఫస్ట్ టిఫిన్ అయితే తినేయాలి కదా. సరే అని నేను ఇంకెప్పుడు తింటానో ఇడ్లీ అని చెప్పి 2 టైమ్స్ అయితే ఇడ్లీ అయితే తిన్నాను. ఇంకా ఇడ్లీ తినేసి ఇంకా మనం అయితే బయలుదేరాలి. ఇంకా టైం అయిపోతుంది కదా, బోటింగ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా తొందరగా తినేసి ఇంకా బోటింగ్ అయితే వెళ్తున్నాం. చూస్తా అంటే ఏంది ఇంత జనాభా ఉన్నారే అనుకున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత జనాభా అయితే లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. వెళ్తే క్యూ చూస్తే ఒక పక్క ఎక్కడికో ఉంది, ఇంకో పక్క ఎక్కడికో ఉంది, ఏంటిది అనుకున్నాం మేము. ఇంక ఇట్లా కాదని చెప్పి 2 లైన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక లైన్లో అయితే వెళ్ళిపోదాము అని చెప్పి ఒక లైన్లోకి అయితే వచ్చేసామన్నమాట. అది కూడా చూడండి ఎంతవరకు ఉందో క్యూ, పై దాకా ఉంది. ఆ పక్క అయితే ఇంకా పైకి ఎక్కున్నది, ఇది ఇంతవరకు ఉంది. అలా అని మాకైతే 1/2 అవర్ అయితే పట్టిందనమాట. 1/2 అవర్కి కొద్దిగా ముందుకైతే వచ్చేసాము. ముందుకు వచ్చిన తర్వాత అనిపించింది ఎందుకు మనం ఇంత దూరం ముందుకైతే వచ్చేసాము అని చెప్పి. ఈ టికెట్ ఏదైనా స్పెషల్ టికెట్ అయితే అయి ఉంటుంది అనుకున్నాము. చూడండి 2 లైన్స్, మా లైన్ కొద్దిగా ముందు ఉంది, ఇంకొక లైన్ ఇటు పక్క అయితే ఉందన్నమాట. ఇంకా ఎంట్రన్స్కి వచ్చినాక అర్థమైంది ఇది స్పెషల్ టికెట్, పర్ పర్సన్కి 300, అది వచ్చి 75 అని. లాస్ట్ టైం వచ్చినప్పుడు 50 రూపీసే టికెట్ అనమాట. స్పెషల్ టికెట్ అయితే ఏం లేదు, మామూలుగానే ఉన్నింది. ఈసారి 2గా మార్చారు. దేనికి ఈసారి కూడా కాస్ట్ కూడా పెరిగింది. దేనికంటే గ్లాస్ బ్రిడ్జ్ వల్ల కాస్ట్ పెరిగింది, స్పెషల్ కూడా పెరిగింది అనమాట. ఇంకా కొద్ది దూరం అయితే వచ్చేసాము, లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అక్కడ కూర్చునేదానికి బెంచెస్ అయితే ఉన్నాయి. కాసేపు అయితే కూర్చున్నాం, ఎంతసేపు లైన్లో నిలబడామని చెప్పి కాసేపు అయితే కూర్చొని ఇంకా మన లైన్ కొద్దిగా మూవ్ అయితే అక్కడికైతే వెళ్ళిపోదాము అని చెప్పి కాసేపు కూర్చొని ఆడుకుంటా అన్నాము. ఆ గ్యాప్లో హనీ పాప ఒక బుక్ అయితే కన్నిందనమాట. ఆ బుక్ చూపిస్తూ ఉంది మీకు, అన్నీ ఉన్నాయి. తన చిన్నపిల్ల కాబట్టి అన్నీ డ్రా చేసేది, కలర్స్ కొట్టేటివి ఆ బుక్ అనమాట. ఇంకా అందరూ అయితే కూర్చోన్నారు. పెద్దవాళ్ళకి సిట్టింగ్ వేశారు కాబట్టి కొద్దిగా బెటర్ అనిపించింది నాకు. వాళ్ళు మేమందరం కూర్చోంటే బాయ్స్ నిలబడుకోన్నారనమాట. వాళ్ళనైతే కూర్చొని పెట్టలేం కదా. ఇంకా సరే అని చెప్పి కూర్చోన్నాం. ఇంకా మా లైన్ అయితే మూవ్ అవుతా ఉంది. ఇంకా లోపలికైతే లోపల ఎంటర్ అవగానే టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ అయితే తీసుకున్నాము. ఇంకా 1 మెంబర్కి 300 కదా, మేము 4 మెంబర్స్ కాబట్టి 1200 అయితే అయ్యింది. ఇంకా బయటకు అయితే వచ్చేస్తాం. మన బోటింగ్ అయితే ఇక్కడే అనమాట. ఇంకా అందరూ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో. ఇంకా తొందరగా అయితే బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉన్నాము. అక్కడికి వచ్చిన తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్గా అయితే నిలబడుకోవాలి. ఇంకా అలా అయితే నిలబడుకున్నాము. నెక్స్ట్ వచ్చే బోట్లో వాళ్ళు అక్కడి నుంచి ఎక్కుతారు కాబట్టి వాళ్ళు దిగిన తర్వాత నెక్స్ట్ మనం అయితే ఎక్కుతాం అనమాట. ఎక్కేసి ఇంకా స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి అండ్ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. వాళ్ళు జాకెట్స్ ఇస్తారు, జాకెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. చూడండి అటుపక్క బాయ్స్ నిలబడుకున్నారు, ఇక్కడ గర్ల్స్ నిలబడుకున్నారు. ఆంటీ చూడండి బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా తను వచ్చిందనమాట. బాయ్స్ అటు పక్కున్నారు, లేడీస్ ఇటు పక్కున్నాము. ఇంకా ఏముంది ధూమ్ధామ్గా ఎక్కేసి బాగా ఎంజాయ్ చేసేద్దామా. ఇంకా బోట్ అయితే వచ్చేసింది. ఇంకా బోట్ కోసం ఇంకా మనమైతే ఎక్కేయాలి. మన జాకెట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా జాకెట్స్ అయితే తీసుకొని ఇంకా బోటింగ్ అయితే ఎక్కేస్తున్నాము. బోటింగ్ చూడండి మొత్తం ఫుల్ అయిపోతుంది. కొంతమంది నిలబడుకుంటారు కూడా, నిలబడుకొని ఇంకా బోటింగ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఆ సౌండ్ వింటా అంటే చాలా బాగుందన్నమాట. నేను హనీపాప అయితే ఎంజాయ్ చేస్తూ అని వెళ్తూ ఉన్నాము. చాలా హ్యాపీ అనిపించింది సముద్రంలో వెళ్తా అంటే, ఆ స్టాచ్యూని చూస్తా అంటే. చాలా కూల్గా ఉందన్నమాట, ఎండ అనేది లేదు. ఇంకా వాటర్లో ఉంటే మామూలుగా హీట్ అనేది తెలుస్తుంది కదా, అలా అయితే ఏం లేదు, చాలా బాగుంది. ఇంకా మన దిగే స్టేజ్ కూడా వచ్చేసింది. ఆ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆడ పెట్టేసి ఇంకా అక్కడైతే ఆపేశారు. ఇంకా మనం జాకెట్స్ తీసుకొని వచ్చి ఆడ కబోర్డ్ వేసేసి ఇంకా పైకి అయితే వచ్చేసాం. మనము పైకి రాగానే అక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోవాలి. స్లిప్పర్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట, అక్కడ వదిలేయాలి. అక్కడ వదిలేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాము. వెళ్ళిపోతుంటే మొత్తం బీచ్ కదా, సౌండ్ వస్తూ ఉంటే నడుస్తూ ఉంటే అందరు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నారు.
ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే ఎవరు ఉండరన్నమాట. అందుకని వాళ్ళే ఫొటోస్ అయితే తీసేసుకుంటా ఉన్నారు. చూడండి మొత్తం సౌండ్ వస్తూ ఉంది, చాలా సౌండ్ వస్తూ ఉంది. చాలా బాగుందన్నమాట. క్యూ కూడా ఉందన్నమాట. క్యూ రిటర్న్ వెళ్ళేటప్పుడు క్యూ అండి అది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతా ఉన్నాం పైకెక్కి. ఫస్ట్ పైకి వెళ్ళగానే మనకు ఫస్ట్ వెళ్ళాల్సింది ఒక అమ్మవారి గుడి అయితే ఉంటుంది. అక్కడ అమ్మవారి పాదం అయితే ఉంటుంది. ఫస్ట్ దాన్ని అయితే చూసుకోవాలి. ఈసారి అయితే ఫస్ట్ ముందుగానే వెళ్తున్నారు. వాళ్ళిద్దరు పరిగెత్తా వెళ్తా ఉన్నారు. చుట్టూరు చూడండి, లొకేషన్ చాలా బాగుంది కదా. ఇంకా లోపలికి వెళ్ళి ఫస్ట్ అమ్మవారి పాదం అయితే దర్శనం చేసుకుందాము. నెక్స్ట్ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్దాము. తర్వాత స్టాచ్యూ దగ్గరికి అయితే వద్దాము. ఫస్ట్ అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము. అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేస్తాము. బయటికి రాగానే ఇంకేంటి మన గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్దామా. లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు స్టార్ట్ అయ్యిందండి, అసలు కంప్లీట్ కూడా స్టార్ట్ చేస్తారు అంతే. ఈసారి మొత్తం కవర్ అయిపోయినమాట. గ్లాస్ బ్రిడ్జ్ మీరు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా మనం కూడా వెళ్ళి చూద్దాం గ్లాస్ బ్రిడ్జ్ మీదకి. ఇంకా లోపలికైతే వెళ్తాను. నేను మొత్తం ఉంటుంది అనుకున్నాను గ్లాసు, కానీ మిడిల్లో పెట్టారు గ్లాస్ బ్రిడ్జ్. చాలా బాగుంది. ఇంకా లోపలికైతే వెళ్తా ఉన్నాము. చూడండి ఎంత బాగుంది. సముద్రం అలలు పడుతూ ఉంటే కింద చూస్తుంటే నాకు కొద్దిగా అయితే భయం అయితే అయ్యింది, కానీ భయపడలేదన్నమాట. ఆ గ్లాస్ బ్రిడ్జ్ చూసుకుంటూ ఆనందం పడుకుంటూ నడుచుకుంటూ అయితే కొన్ని ఫొటోస్ తీసుకుంటా వీడియోస్ తీసుకుంటా వెళ్తూ ఉన్నాను అనమాట లోపలికి. ఇంకా వీడియోస్ ఫొటోస్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాం. గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా వచ్చినప్పుడు విజిట్ చేస్తారులే. ఇంకా మేము కూడా ఫొటోస్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతాను. ఇంకా పెద్ద స్టాచ్యూ ఉంది కదా మనకి, ఆ స్టాచ్యూ లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ చూస్తుంటే వేరే లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నాను. చాలా బాగుంది. కొన్ని అందరం కలిసి పిక్స్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ నేనైతే పిక్స్ తీసేసుకున్నాను. ఇంకా హనీ పాప వాళ్ళ నాన్న అయితే పిక్ తీసుకుంటా అన్నారు. ఇంకా మేము ఫ్యామిలీ పిక్ కావాలంటే హనీ పాప నేను రాను మీరే తీసుకోండి అని చెప్పింది. ఇంకా నేను మా వారు కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫొటోస్ తీసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాం. కిందకి వచ్చేసి ఎగ్జాక్ట్లీ మ్యాప్ అయితే ఉందండి. నార్త్ ఎటుపక్క సౌత్ ఎటుపక్క కరెక్ట్గా డైరెక్షన్ అయితే ఆడ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వివేకానంద స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా వివేకానంద స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. వీళ్ళిద్దరు చూడండి కింద పడుతూ లేస్తూ పైకైతే వస్తూ ఉన్నారు. ఇంకా లోపలికి ఫోన్ అయితే అలో లేదు కదండి. మనకి బయట ఎలా బొమ్మ చూపిస్తారో అలానే ఉంటుంది. వివేకానంద స్టాచ్యూ చూసుకొని ఒక రౌండ్ అయితే వేసేసుకొని ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాము. అప్పటికి ఇంకా దర్శనానికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాం. బయటకు వెళ్ళిన తర్వాత క్యూ ఉంది, చాలా క్యూ ఉందన్నమాట. మేము వెళ్ళిన తర్వాత ఇంత క్యూ ఉంది అనుకున్నాం, కానీ ఫాస్ట్గా అయితే క్యూ అయితే లాగేశారు. వెంటనే 2 బోట్స్ వచ్చే లోపల ఫాస్ట్గా అయితే వచ్చేసాము. ఇంకా వివేకానంద స్టాచ్యూకి అయితే బాయ్ చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా బోట్ ఎక్కి బయటకు వచ్చాము. బయటికి రాగానే ఫస్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. దర్శనంకి ఇంకా 1/2 అవర్ ఉందన్నమాట, క్లోజ్ చేస్తారు. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలాసేపు అమ్మవారిని చూస్తూ ఉండిపోయాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే అందరం తీసుకొని ఐస్ క్రీమ్ అయితే తిన్నాము చల్లగా. మార్నింగ్ టిఫిన్ తిన్నాము. తర్వాత అయితే ఏమీ తీసుకోలేదు, వాటర్ తీసుకుంటా అన్నాము. ఇంకా చల్లగా ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా బీచ్లో మునగడానికైతే వెళ్ళాలన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతగా అయితే నేను మునగలేదు. ఈసారి అయితే ఫుల్గా అయితే మునగాలి. మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చాం కదా, దీనికి బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ అయితే మనల్ని స్విమ్మింగ్ చేయిస్తారు, అంటే మునగొచ్చు. అందుకని అక్కడికైతే వెళ్తా ఉన్నాము. దీనికి ముందు ఇంకొకటైతే ఉంటుంది 4 స్తంభాల గుడి అని, అక్కడ పిండ ప్రదానం అయితే చేపిస్తారు. చాలా అయ్యవర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు చూడండి ఫుల్ రష్గా ఉంది. ఇంక ఈ రష్ టైంలో ఇంకొకటి ఈ న్యూస్ ఏం తెలుసా, ఇక్కడే 3 సముద్రాలు అయితే కలుస్తాయి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాం. అక్కడ పిండ ప్రదానం ప్రతి ఒక్కరికైతే చేస్తారు. మీరు చేస్తారా అక్క అంటున్నారు. మేమైతే చేయలేదండి, లాస్ట్ టైం కూడా చేయలేదు మేము. సరే అని మీకు 3 సముద్రాలు కలిపేదైతే ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఇవ్వండి ఇక్కడ చిన్నపిల్లలు అయితే మునుగుతున్నారు. మనకి ఆ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అక్కడ 3 సముద్రాలు అయితే కలుస్తాయి అన్నమాట. చూడండి అప్పటికి వాటరు అటు సైడ్ ఒక డిఫరెంట్గానే ఇటు సైడ్ ఒక డిఫరెంట్గా ఉన్నాయి కదా, అక్కడే అన్నమాట 3 సముద్రాలు అయితే కలుస్తాయి. ఇంకా అది చూసుకొని ఇంకా
అందరూ ఇంకా మునుగుతూ ఉన్నారు. మా వాళ్ళైతే ముందుగా అయితే వెళ్ళిపోయారనమాట. నేను నిదానంగా అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునేది, వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. నేను ఈ డ్రెస్ అయితే మునిగేస్తున్నాను. ఇంకా వాటర్లోకి అయితే వచ్చేసాను. చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా నేను ఫోన్ వీడియో ఎట తీసాను, నా దగ్గర అయితే కవర్ అయితే ఉందన్నమాట. దాంతో అయితే ఫోన్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా హనీ పాపను దిగమంటే ఏడుస్తూ ఉంది. ఇంకా మేము వాటర్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను. బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను వాటర్లో వీడియోస్ తీసుకుంటూ అలలు వస్తూ ఉంటే చాలా బాగుందన్నమాట. పీస్ఫుల్గా ఉంది. కానీ మళ్ళీ కదా ఉంటుంది ఆ మట్టి ఎక్కడెక్కడో ఉంటుంది అని. మేమందరం సముద్రంలో వాటర్లో ఆడుతూ ఉంటే వీళ్ళు చూడండి, సారు మా వారు హనీ పాప అక్కడ పోయి ఆడుతూ ఉన్నారనమాట. వీళ్ళు ముగ్గురు కూర్చొని అక్కడ ఆడుతూ ఉన్నారు. నేను అక్క వాళ్ళ బాబు అయితే మేము ముగ్గురు వాటర్లో మునుగుతాను. వాళ్ళు ముగ్గురు వాటర్ పైన ఫ్రీగా మునిగేసి ఇంకందరం బాగా ఎంజాయ్ చేసేసి వాళ్ళందరూ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నారు. ఇంకా సముద్రంలోనే ఉన్నాను. ఇంకా బాగా మునిగేసి ఇంక బయటకైతే వచ్చేసి ఇంక బయటకైతే వెళ్ళిపోవాలి. అప్పటికి టైం వచ్చి 2 అయితే అయిపోయింది. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా సన్సెట్ ఉంది కదా, సన్సెట్ చూసుకోవాలి కదా. ఇంకా సముద్రానికి కన్యాకుమారికి బాయ్ అని చెప్పేస్తున్నాను. అంటే బీచ్ ఇదంతా గుడి అన్నీ చూసేసుకున్నాం కాబట్టి దానికి మాత్రం బాయ్ అని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేస్తా ఉన్నాము. ఫస్ట్ వెళ్ళి ఇంకా ఫస్ట్ భోజనం అయితే చేయాలి అనమాట. భోజనం చేసేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. వాళ్ళు ఫ్రెష్ దగ్గరికి వెళ్తూ ఉంటే అసలు నా కోసం కూడా ఉండలేదండి. నేను కనబడ్డానో లేదో వాళ్ళు కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇంకా మధ్యాహ్నానికి భోజనం చేసేసి ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్కి వచ్చేసి ఫస్ట్ ఫ్రెష్ అయితే అయిపోవాలన్నమాట. ఫ్రెష్ అయ్యి ఇంకో ప్లేస్కి మళ్ళీ వెళ్తూ ఉంటే ఫిష్ మ్యూజియం అయితే వస్తుంది. అది కూడా మేము చూసాము. చాలా బాగుందన్నమాట. మీరు కూడా వచ్చినప్పుడు చూడండి. ఇంకా సన్సెట్కి టవర్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్తా ఉన్నాము. కానీ క్లైమేటు అస్సలు సూర్యుడే కనబడలేదండి. అందుకే అక్కడైతే వెయిట్ చేసాము, చాలాసేపు వెయిట్ చేసాము. ఆ మబ్బులతో అయితే కమ్మేసిందనమాట. సూర్యుడు అయితే కనబడట్లేదు. సన్సెట్ మనకు కనబడదు కదా అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసి చూసామన్నమాట. దాదాపు 7 అయితే అయిపోయింది. సన్సెట్ అయితే చూడలేదు. మా బ్యాడ్ లక్ అయితే అనుకున్నాము. ఇంకా వచ్చి ఐస్ క్రీమ్ అన్న తిందామని చెప్పి ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. ఐస్ క్రీమ్ తింటూ సముద్ర అలలు వింటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మనకు కూడా టైం అయిపోయి వచ్చిందని చెప్పి కన్యాకుమారి బస్ స్టాండ్కి అయితే వచ్చాము. మన బస్సు అయితే ఉన్నిందనమాట రెడీగా నాగర్కోయిల్కి. ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. నాగర్కోయిల్లో దిగేసి అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్ అనమాట కోయంబత్తూరు. ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ నాగర్కోయిల్లో దిగేసి మేము అక్కడ హోటల్కి వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. రైల్వే స్టేషన్లో తిందాము, టైం ఉంది అని చెప్పి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఫుడ్ తీసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే దగ్గరే అనమాట నడిచి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. అక్కడ రైల్వే స్టేషన్లో ఫుడ్ తినేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసి నాగర్కోయిల్లో ట్రైన్ అయితే ఎక్కేసి కోయంబత్తూరులో అయితే దిగేసాము. ఎర్లీ మార్నింగ్ 6:30కి అంతా దింపేసింది. మా కాస్ట్ వచ్చి ఎంత అయింది అనుకుంటున్నారు? 8,500 అయితే అయ్యింది. మీరు అంత లెక్క పెట్టినా అంత అయితే రాదు. అన్నీ మేము చిన్నవి ఏం తీసుకున్నాము, ఏం తిన్నాము, ఏం తాగాము మొత్తం అయితే తీసాను అనమాట. లెక్కేసి మాకు ఇంత అయితే అయ్యింది. 10,000 అయితే పట్టుకుంటే 2 ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. ఓకేనా? మా వీడియో ఎలా ఉందో బాగుంది కదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకండి. బాయ్.